ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. అందరు బాగున్నారా? ప్రభువు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అనుదిన మన్నాని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని గనుక మనం చదువుకున్నట్లయితే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. హల్లెలూయా. వినువారికి మేలు కలుగునట్లుగా. ఎందుకోసం అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి చాలా మాటలు, ప్రతి ఒక్కరు కూడా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎన్నో వేల మాటలు మనం మాట్లాడుతూ ఉంటామండి. అయితే మాట్లాడేటువంటి ఆ మాట మనం ఎవరితో మాట్లాడతాం? ఎవరైనా మనం ఫోన్లోనో, లేకపోతే మన ఎదురు ఎవరైనా నిలిచి ఉంటేనో, మన ప్రక్కింటి వారితోనో, పొరిగింటి వారితోనో, లేదా పనిచేసే చోట తోటి సహవాసుల మధ్యలోనో ఎవరో ఒకరితో మనం ఏం చేస్తుంటే మాట్లాడుతూ ఉంటాం కదా. వినేవారు లేకపోతే మనం మాట్లాడతామా? మాట్లాడాం కదండి. ఎవ్వరు లేకుండా ఒక్కరే మాట్లాడుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఏమంటారంటే పిచ్చి ఏమన్నా పట్టిందేమో, ఎందుకన్నా నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటాం అంటూ ఉంటాం కదా. మనం ఏది మాట్లాడినా ఎవరో ఒకరితో మనం వినేవారితో మాట్లాడుతూ ఉంటాం. అయితే మనం మాట్లాడే ప్రతి మాట ఆ వినేటువంటి వారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీరు మాట్లాడకూడదు. అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీరు పలకకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నటువంటి వారికి ఏమైనా క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంటుందా? ఏమైనా వారిలో రియలైజేషన్ వస్తూ ఉంటుందా? ఈ మాట మనం వారితో చెప్పడం వల్ల ఏదైనా మేలు కలుగుతుందా? మనం మాట్లాడడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని మనకి మనం పరిశీలన చేసుకొని మనం మాట్లాడే వారంగా ఉండాలంట. క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలేనండి. దూత చెప్పింది కదా గొల్లలకి, మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటా శుభవర్తమానం అంటే, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పుట్టి ఉండడం వల్ల మనకి మేలేంటి? ఏ మాటలు మనం చెప్పాలి ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, ఆయన ఈ లోకంలోకి మనుషుని రూపాన్ని దాల్చి ఆయన ఈ లోకానికి వచ్చి కన్యక గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మరి మంచి యవ్వన ప్రాయంలో శిలువ మీద మరణించి పునరుద్ధారణ తిరిగి లేచి శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే, సర్వలోకానికి మీరు సువార్తని పంచిపెట్టండి. నమ్మిన వారికి రక్షణ పొందుకుంటారు, రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధించబడిద్దని చెప్పారండి. ఈ సువార్త అంటే ఏంటంటే మంచి వార్త అని అర్థం. మంచి మాటలు, మంచి వార్తలు. మనం ఎదటి వారితో మనం ఇది మాట్లాడుతున్న వాటిని ఏమంటారంటే వార్తలు అంటాం కదా. మంచి వార్త, శుభవర్తమానం ఏంటి అని అంటే యేసు ప్రభు గురించినటువంటి మాటలే, ఆయన గురించినటువంటి గుణగణాలు, ఆయన గురించినటువంటి మాటలు మాత్రమే మంచి మాటలు. అవే ఎదటి వారికి మేలు కలుగు చేస్తూ ఉంటాయి, ఎదటి వారికి క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. అవసరాన్ని బట్టి అంటున్నాడండి. వారికి ఎప్పుడు ఏ సమయంలో ఏది అవసరం, వారు ఒకరు కుంగిపోయిన సమయంలో ఉన్నారా, ఆ సమయంలో అవసరాన్ని బట్టి వారికి మేలు కలిగినట్లుగా మాట్లాడాలి. కృంగిన వారిని మరింతగా కృంగపరిచేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. భయపడుతూ ఉన్నారా, ధైర్యపరిచేటువంటి మాటలు మాట్లాడాలి. కృంగిపోతూ ఉన్నారా, ఆదరించేటువంటి మాటలు మాట్లాడాలి. నిరాశలో ఉన్నారా, ఆశని కలిగించేటువంటి, నిరీక్షణ పుట్టించేటువంటి మాటలు మాట్లాడాలండి. ఏ మాటలు మనం మాట్లాడుతున్నాం మాట కదా అని మనం ఏం చేస్తూ ఉండంటే, మనకి ఏది తోస్తే అది మాట్లాడేసి దేవతలకు వచ్చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన మాటలు వాళ్ళ హృదయాన్ని గాయపరచవచ్చు. వాళ్ళు కృంగిపోతుంటే మరింతగా వారిని కృంగదీస్తూ ఉండొచ్చు. కొంతమంది వచ్చి వారు మాతో చెప్తూ ఉంటే నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందోనండి. వారు అసలే బాధలో ఉంటారు, ఏదో కుటుంబ సమస్యలతో బాధలో ఉంటారు. అయితే ఆ ప్రక్కింటి వారు కానీ, ఆ పొరిగింటి వారు కానీ మరలా వచ్చి ఏం చేస్తూ ఉంటారంటే వారి బాధనే మరలా ఎత్తి చూపుతూ ఏదో ఒకటి వాళ్ళు బాధపడుతూ ఉంటారండి.
ఇలా మాట్లాడుతున్నారమ్మా, అలా మాట్లాడుతున్నారమ్మా అని మాతో చెప్తూ ఉంటే, ఎందుకు ఇలాగా ఎదటి వ్యక్తుల్ని బాధ పెడుతూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రభు ఏం చెప్తున్నారు? వినేటువంటి వారికి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనాలే మనం మాట్లాడాలంటున్నారు కదా. మనకు కూడా ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటే, మనం ఒకరిని ఆదరిస్తే, ఒకరి క్షేమాన్ని మనం కోరుకుంటే మనకి క్షేమం కలిగిద్ది, మనకి ఆదరణ కలిగిద్ది, మనకి నెమ్మది కలిగిద్దని ఎందుకు ఆలోచన చేయట్లేదు అని ఒక్కోసారి ఎంతో వేదన, బాధ కలుగుతూ ఉంటదండి. ఎందుకంత అజ్ఞాన స్థితిలో ఉంటూ ఉన్నారు? ఒకవేళ జ్ఞానం లేదా అంటే దేవుడు అందరికీ ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. చిన్న బిడ్డలకే ఎంత జ్ఞానం ఉంటుందండి. వారికి ఏది కావాలన్నా కూడా ఎంత జ్ఞానంగా అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏదన్నా అల్లరి చేస్తుంటే మనం మందలిస్తే వెంటనే సైలెంట్ అయిపోతూ ఉంటారు. మనం కోపంగా ఉంటే మనం నవ్వించాలని చూస్తూ ఉంటారు. జ్ఞానం ఏమి తక్కువగా మనుషులకి ఇవ్వలేదండి. దేవుడు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే మనమే ఏం చేస్తామంటే ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తూ వినేవారికి క్షేమకరమైనటువంటి మాటలు మనం మాట్లాడకుండా వారికి కీడు కలిగించేటువంటి, బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడుతున్నామేమో. ఈ మాటలు వింటుండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ యొక్క పండగ దినాల్లో ఆ సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని, యేసుని గురించినటువంటి మాటలు, రేపు అవసరతను బట్టి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా పలకండి, మాట్లాడండి. తద్వారా దేవుని కృపకి పాత్రలు కండి. మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవసరాన్ని బట్టి వినేవారికి మేలు కలిగినట్లు క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడమంటున్నావు. దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి అంటున్నావు ప్రభువా. ఎంతో మంది అటువంటి స్థితిలో ఉన్నవారు, వారందరినీ నీ హస్తాలకు అప్పగిస్తుండగా ఈ క్షణమే వారి నోటిని పవిత్రపరచండి. యెషయా అంటున్నాడు కదా, అపవిత్రమైన నా పెదవుల్ని కాల్చు అంటున్నాడు అయ్యా. తద్వారా పరిశుద్ధతతో, పవిత్రతతో నింపబడి అనేక మందికి మేలు కనుగొన్నట్లుగా మంచి మాటలు, శుభవర్తమానాలు, నాయన నిన్ను గురించినటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా వినేవారికి మేలు కలిగినట్లుగా, రక్షణ కలిగినట్లుగా మాట్లాడడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.